సామెతల గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 30వ అధ్యాయం 12వ వచనం. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారు కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. చాలండి, చదివిన వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ దేవుని వాక్యమును మనం ధ్యానం చేసినప్పుడు పరిశుద్ధ ఆత్ముడు చెప్తున్న మాట ఏంటంటే, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులు, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని తరం. అంటే వారి దృష్టికి వారు ఎలా ఉన్నారంటే శుద్ధులుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? శుద్ధులుగా, పరిశుద్ధులుగా. తమ దృష్టికి తాము ఎలా ఉన్నారు అయ్యా అంటే శుద్ధులుగా ఉన్నారు, పరిశుద్ధులుగా ఉన్నారు. యేసు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభువారు శాస్త్రులను పరిశ్రయలను చూసి వారిని గూర్చి ప్రభు మాట్లాడుతూ ఉంటారు. ఏమంటారంటే, అయ్యో శాస్త్రులారా, పరిశ్రయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. మీ దృష్టికి మీరు ఎలా ఉన్నారంటే సున్నము కొట్టిన సమాధులుగా తెల్లగా కనబడుతున్నారు. కానీ లోపటంతా కూడా పాపము చేత, అపవిత్రత చేత, దోపు చేత, భయంకరమైన వ్యసనాల చేత నింపబడి ఉన్నారు. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, అంటే వీరు తమ దృష్టికి తాము ఎలా ఉన్నారంటే శుద్ధులుగా ఉన్నారు. శుద్ధులుగా ఉండి తమ మాలిన్యమును కడుగుకొనని తరము. మన దృష్టికి మనము శుద్ధులుగా ఉన్నాము అని అనుకుంటే సరిపోదు. మనము దేవుని దృష్టికి శుద్ధులుగా ఉండాలి. దేవుని దృష్టికి మనము శుద్ధులుగా ఉండాలి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఎవరి చేత అండి? దేవుని చేత, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. మన దృష్టిలో మనము నిర్దోషిగా కనబడవచ్చు, మన దృష్టిలో మనము శుద్ధులుగా కనబడవచ్చు. కానీ మన దృష్టికి మనము నిర్దోషులము, శుద్ధులము, పరిశుద్ధులము అనుకుని భ్రమపడినంత కాలం మన జీవితాల్లో మన మాలిన్యము ఎన్నటికీ కడగబడదు. ఇక్కడ ఒక తరం ఉంది. ఆ తరం ఎవరయ్యా అంటే తమ దృష్టికి తాము శుద్ధులమని ఎంచుకుని తమ మాలిన్యమును కడుగుకొనకుండా ఎట్లా ఉన్న మాలిన్యాన్ని అలాగే ఉంచుకున్న తరము ఇక్కడ మనకు కనబడుతుంది. కీర్తన గ్రంథంలో దైవజనుడైన మోషే గారు అంటారు, చూడండి ఒకసారి, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 8వ వచనం. మా దోషములను నీ ఎదుట మేము ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఎక్కడ కనబడుతున్నాయి? దేవుని ముఖకాంతిలోకి మనము వెళ్ళినప్పుడు, పరిశుద్ధుని చెంతకు మనము వెళ్ళినప్పుడు, దేవుని ముఖకాంతిలోనికి మనము వెళ్ళినప్పుడు మన రహస్య పాపములన్నీ కూడా ఆయన ఎదుట కనబడతాయి. ఒకరోజు యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు జక్కయ్య ఇంట్లోనికి వెళ్ళాడు. జక్కయ్యతో పాటు జక్కయ్య గృహాన్ని
దర్శించాడు. జక్కయ్యతో పాటు ఆయన ఇంటిలోనికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు కూర్చున్నారు. యేసు ప్రభు వారితో పాటు తన శిష్యులందరూ కూర్చుని ఉన్నారు. బయట ఉన్న వారందరూ అనుకుంటున్నారు, ఏమిటి యేసు ప్రభు వారు ఏమిటి ఈ పాపి అయిన మనుషుని యొద్దకు వెళ్ళటం ఏంటి అని చెప్పి సనుగుకుంటూ ఉన్నారు. అయితే యేసు ప్రభు వారు కూర్చుని ఉన్నాడు. జక్కయ్య కూడా ఆయన ముందే కూర్చుని ఉన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారి ముఖాన్ని, ఆ ముఖ కాంతిని తాను ఎప్పుడైతే తీక్షణంగా చూస్తున్నాడో వెంటనే అతనిలో ఉన్న తన రహస్య పాపములన్నీ బయలుపరచబడినాయి. అప్పటి వరకు జక్కయ్య ఎలా ఉన్నాడంటే, అప్పటి వరకు జక్కయ్య ఆ ప్రజల్లో ఎలా ఉన్నాడంటే ఒక మంచి వ్యక్తిగానే చలామణి అయిపోతున్నాడు. జక్కయ్య తన దృష్టికి తాను మాత్రం నీతిమంతుడిగానే చలామణి అయిపోతున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారి ముఖ కాంతిలోకి ఆయన చూడగలిగాడో వెంటనే అతనిలో ఉన్న రహస్య పాపములన్నీ కనపరచబడినాయి, బయలుపరచబడినాయి. రహస్య పాపాలు కనపడినాయి. వెంటనే ప్రభు యొద్ద ఒప్పుకుంటున్నాడు, ప్రభువా నేను ఎవరి యొద్ద నేను అన్యాయముగా డబ్బు తీసుకుంటే వానికి ఇచ్చేస్తాను ప్రభువా, పేదలకు నా సగము భాగాన్ని, నా ఆస్తిలో సగ భాగాన్ని పేదలకు ఇచ్చేస్తాను, ఎవరి యొద్ద అన్యాయం తీసుకుంటే వారికి 4 వంతులు ఇచ్చేస్తాను ప్రభువా అని తన పాపములను తాను ఒప్పుకున్నవాడిగా ఉన్నాడు. తన దోషమును అతడు ఒప్పుకుని విడిచిపెట్టేవారిగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక తరం ఉంది. ఆ తరం ఎవరయ్యా అంటే, తమ దృష్టికి తాము శుద్ధులు, నా దృష్టికి నేను శుద్ధుడను అనుకున్నంతసేపు నా మాలిన్యాన్ని నేను కడుక్కోలేను. నా దృష్టికి నాకంటే పరిశుద్ధుడు లేడు, నాకంటే భక్తిపరుడు లేడు, నాకంటే ప్రార్థనాపరుడు లేడు, నాకంటే విశ్వాసము గలవాడు లేడు, నాకంటే ప్రేమ గలవాడు ఎవరు లేరు అని చెప్పి నా దృష్టికి, తమ దృష్టికి తాము నీతిమంతులమని అనుకుంటూ, శుద్ధులని అనుకుంటున్న వారి జీవితాల్లో వారి మాలిన్యము ఎన్నటికీ కడగబడకుండా మాలిన్యముతో నింపబడిన వారిగా ఉంటారు. ఇక్కడ ప్రభు చెబుతున్న మాట, తమ దృష్టికి తాము శుద్ధులని అనుకుంటూ తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. మన జీవితాల్లో దేవుని ముఖ దర్శనాన్ని మనం చూసినప్పుడు మన స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది, మన పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. మన దృష్టికి మనము ఎలా కనబడతామంటే నీతిమంతులు కనబడతాం, మన దృష్టికి మనం పరిశుద్ధులు కనబడతాం. చూడండి ఒకసారి సామెతల గ్రంథము 12వ అధ్యాయము, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 35వ వచనం చూడండి. పదిహేనవ వచనం, 12-15 వచనం. మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరించును. మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది, వాని దృష్టికి మూడిని మార్గము అంటే, మూఢుడు అనగా అతడు ఒక తెలివి తక్కువవాడు, తెలివి లేనివాడు. మూర్ఖుడు, మూఢుడు అనగా తెలివి లేనివాడు, తెలివి తక్కువవాడు. వాడి దృష్టికి వాని మార్గం ఎలా ఉంటుందంటే సరి అయినదిగా కనబడుతుంది. వాని దృష్టికి సరి అయినదిగా కనబడుతుంది. కానీ వాని దృష్టికి సరి అయినదిగా కనబడుతున్న మార్గము ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? చూడండి, అదే సామెతల గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం.
ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే అది తుదకు మరణమునకు త్రోవ తీయును. మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినదిగానే కనబడుతుంది. ఒకడు వెళ్ళే మార్గం వాడి దృష్టికి ఎలా కనబడుద్ది అంటే సరి అయినదిగానే కనబడుద్ది. ఒక త్రాగుడు తాగే వాని మార్గం వాడికి ఎలా కనబడుద్ది అంటే సరి అయినదిగా కనబడుద్ది. వ్యసనాలతో నింపబడిన వాని మార్గం వాడికి ఎలా ఉంటుందంటే సరి అయినదిగానే కనబడుతుంది. కానీ ఆ మార్గం వాడికి తుదకు వాడిని ఎక్కడికి తీసుకువెళ్తుందంటే మరణమునకు త్రోవదిస్తుంది. కాబట్టి మన దృష్టికి మనము నీతిమంతులుగా మనం అనుకోకూడదు. మన దృష్టికి మన ముందున్న మార్గం సరి అయినది అని చెప్పి దానిలోనికి వెళితే అది చివరికి ఎక్కడికి తీసుకువెళుతుందంటే ఏమండి మరణమునకు త్రోవదిస్తుంది. మన దృష్టి ఎదుట ఉన్నదంతా కూడా ఏమండి మనకు సరి అయినది కనుక మూడుని మార్గం వాని దృష్టికి సరి అయినదిగా కనపడదు. మూర్ఖుని మార్గం వాడి దృష్టికి సరి అయినదిగా కనపడుద్ది. ఎవరు చెప్పిన వాడు వినడు. బైబిల్ గ్రంథంలో నాబాల్ అనేవాడు ఒకడున్నాడు, మూర్ఖుడైన నాబాలు. అతని దృష్టికి అతని మార్గం ఎలా ఉందంటే సరి అయినదిగా కనబడుతుంది, సరి అయినదిగా ఉంది. ఎవరిని లెక్క చేయడు, ఎవరిని లెక్క చేయడు. తన దృష్టికి తన మార్గం ఎలా ఉందంటే సరి అయినదిగా కనబడింది. కానీ చివరికి నాబాలు తన మార్గం అతనికి ఏం తీసుకొచ్చిందంటే మరణాన్ని తీసుకొచ్చింది. అవునండి, మూడుని మార్గం వాని దృష్టికి సరి అయినదిగా కనబడుతుంది. కానీ తుదకు అది మరణమునకు త్రోవదిస్తుంది. ఒకరి ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, తుదకు అది మరణమునకు త్రోవ తీస్తుంది, దారి తీస్తుంది, మరణానికి త్రోవ తీస్తుంది. ఈనాడు అనేకులు శాపగ్రస్తులు అయిపోతున్నారు. అనేకులు ఎంతోమంది మరణమునకు పాత్రులుగా ఎంచబడుతున్నారు. కారణం ఏంటంటే వారి దృష్టికి వారు నడుస్తున్న మార్గం సరి అయినదిగా కనబడుతుంది, వారి దృష్టికి సరి అయినదిగా కనబడుతుంది. అందుకనే అనేకులు శాపగ్రస్తులైపోతున్నారు. ఎంతోమంది మరణమునకు మరణానికి పాత్రులైపోతున్నారు. కారణం ఏంటంటే వారి దృష్టికి ఆ మార్గం ఎలా ఉందంటే సరి అయినదిగా ఉంది. మన దృష్టికి ఒకసారి మనం వెళ్ళే మార్గం సరి అయినదిగానే కనబడుతుంది, కానీ చివరికి అది ఎక్కడికి దారి తీస్తుంది. కాబట్టి దేవుని పిల్లలమైన మనం మన జీవితాల్లో ప్రభు యొక్క మోషే గారు ఏ విధంగా అయితే దేవుని ముఖకాంతిలో తన రహస్య పాపములను కనుగొన్నాడు, అలాగ మన జీవితాల్లో మనకు మనమే శుద్ధులమని ఎంచుకోకూడదు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు ఒక ఉపమానాన్ని చెప్పారు. ఒక మందిరానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఆ ఇద్దరు ఎవరంటే ఒకడు సుంకరి, మరొకడు పరిసయ్యుడు. సుంకరి, పరిసయ్యుడు ఇద్దరు దేవుని మందిరంలోనికి వచ్చారు. అయితే పరిసయ్యుడు అతడు మందిరంలోకి వచ్చి అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, నేను వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను. నా దశమ భాగములో నీకు నా దశమ భాగంలో నీకు 10వ భాగాన్ని, నా రాబడి అంతటిలో 10వ భాగాన్ని నీకు ఇస్తున్నాను. నేను ఈ చోరుడైన ఈ సుంకరి వలనైనను
ఇలాగ నన్ను ఉన్ననందుకు నీకు స్తోత్రం అని చెప్పి అతడు ఏం చేస్తున్నాడంటే అతడు తనను తాను గణపరుచుకుంటూ తన దృష్టికి తాను నీతిమంతుడని, తన దృష్టికి తాను నిర్దోషినని, తన దృష్టికి తాను శుద్ధుడైనట్లుగా అతడికి ఎంతసేపు కనబడుతుంది ఏంటంటే ఎదుటివారి పాపమే కనబడుతుంది, ఎదుటివారి చేసే పాపమే కనబడుతుంది. ఎందుకనంటే అతడు తన దృష్టికి తాను ఎలా కనపడుతున్నాడు అతనికి. ఏమండి చూడండి ఒకసారి లూకాసు సువార్త 18వ అధ్యాయము 11వ వచనం. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుష్యుల వలనైనను ఈ సొంకరి వలనైనను ఉన్ననందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచున్నాను. ఇతడు చూడండి, ఇతనిలో ఏమాత్రము కూడా తనలో ఉన్న దోషాన్ని, తను ఏ స్థితిలో ఉన్నాడో, తను ఏ పరిస్థితిలో ఉన్నాడో తన్ను తాను విమర్శించుకోవట్లా. ఇతడు ఎలా ఉన్నాడంటే తన దృష్టికి తాను, ఏమండి, అతడు ఎలా ఉంటే శుద్ధుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? తన దృష్టికి తాను ఒక శుద్ధుడిగా ఉన్నాడు. తన దృష్టికి తాను ఎలా ఉన్నాడంటే ఇతరులు ఎలా ఉన్నారు? ఇతరులు చోరులు, ఇతరులు అన్యాయస్తులు, ఇతరులు వ్యభిచారులు. ఎలా ఉన్నారు? ఇతరులు ఎలా ఉన్నాడు? ఇతనికి చోరులు అంటే దోచుకునేవారు, అన్యాయము చేసేవారు, వ్యభిచారము చేసేవారుగా కనబడుతున్నాడు తప్ప తనలో తను ఎంత మాలిన్యముతో నింపబడ్డాడో, తను ఎంత అపవిత్రుడిగా ఉన్నాడో, తను ఎంత పాపము చేత నింపబడ్డాడో అతడు తనను తాను పరీక్షించుకునేవాడిగా లేడు, కానీ ఇతరుల పాపాన్ని ఎత్తు చూపేవాడిగా ఉన్నాడు. ఇతరుల దోషాలను, ఇతరుల పాపమును ఎత్తు చూపేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఇతరుల పాపాన్నే చూపిస్తున్నాడు తప్ప తనలో ఏ పాపముందో దేవుని ఎదుట ఒప్పుకుని, దేవుని ఎదుట తనను తాను శుద్ధీకరించుకునే ఆ ఆలోచన కానీ, ఆ తలంపు కానీ అతనికి ఏమాత్రము లేదు. అతనికి ఏమాత్రం లేదండి. ఎంతసేపు వాడిలా చేస్తున్నాడు, వీడెలా చేస్తున్నాడు, వీడి ఈ పాపంలో ఉన్నాడు, వీడి అపవిత్రతలో ఉన్నాడు, వారు సరిగా లేరు, వీరు సరిగా లేరు అని ఎవరెవరి గురించో చెప్పుకునేవాడిగా ఉన్నాడు తప్ప తన దృష్టికి తాను నీతిమంతుడని అనుకుంటూ తన మాలిన్యాన్ని కడుగుకొనని పరిస్థితిలో ఇతడు ఉన్నాడు. తన మాలిన్యాన్ని కడుక్కునే పరిస్థితిలో ఇతడు లేడు. ఎందుకనంటే అతని దోషం ఏంటో అతనికి తెలియట్లా. అతడు అంటున్నాడు, ఇతరులు వ్యభిచారులు, ఇతరులు అన్యాయస్తులు, ఇతరులు చోరులు, వారి వల్ల నేను లేను అని తనను తాను తృప్తిపరుచుకుంటున్నాడు. తనను తాను మనస్సులో హెచ్చించుకుంటున్నాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? చూడండి ఒకసారి. దూరముగా నిలుచుండి, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను.
అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. అతని కంటే ఇతడు నీతిమంతుడని ఎంచబడ్డాడు, పరిశుద్ధుడని ఎంచబడ్డాడు, నిర్దోషి అని ఎంచబడ్డాడు. కారణం ఏంటంటే తన దోషమేంటో, తన పాపమేంటో దేవుని ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టేవాడిగా ఉన్నాడు. కానీ ఆ పరిసయ్యుడు మాత్రం ఎలా ఉన్నాడయ్యా అంటే, ఎదుటి వారి పాపములను ఎత్తి చూపుతూ తన దృష్టికి తాను నీతిమంతుడని అనుకుంటూ, తమ దృష్టికి తాను నీతిమంతుడని అనుకుంటూ, ఎదుటి వారందరూ పాపులు, నేనొక్కడినే నీతిమంతుడని అనుకుని ఇతడు ఎలా వెళ్ళాడు తెలుసా ఇంటికి? ఏమండి, ఎలా వెళ్ళాడు? నీతిమంతుడుగా, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి వెళ్ళాడు. ఎవరు? సుంకరి నీతిమంతుడని తీర్చబడ్డాడు. ఈ యొక్క పరిసయ్యుడు ఏమంటే ఒక పాపిగా ఎంచబడ్డాడు. కారణం ఏంటంటే తన దృష్టికి తాను నీతిమంతుడని ఎంచుకున్నాడు. అవునండి, ఎవరైతే యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. మన దృష్టికి మనము నీతిమంతులుగా కనపడవచ్చు, మన దృష్టికి మనం నీతిమంతులుగా కనపడవచ్చు, మనం చేసేదంతా ఏమండి మంచిదే అన్నట్లుగా మనకు కనబడవచ్చు. కానీ మనము చేసేది దేవుని దృష్టికి ఏమండి మంచిదిగా ఉందా? మన దృష్టికి మనం నీతిమంతులమని అనుకున్నంతసేపు మన పాపముల గురించి మనం ప్రాయశ్చిత్తము ఏమండి పొందలేం. ఇక్కడ సుంకరి ప్రాయశ్చిత్తం పొంది నీతిమంతుడిగా వెళ్ళిపోయాడు. ఈ యొక్క పరిసయ్యుడు తమ పాపములు తనతోనే ఉంచుకుని తిరిగి వెళ్ళిపోయాడు. ఎంత దుఃఖకరం అండి. ఇద్దరు దేవుని మందిరంలోనికే వచ్చారు, ఇద్దరు దేవుని సముఖంలోనికే వచ్చారు. కానీ సుంకరి మాత్రం నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఈ యొక్క పరిసయ్యుడు మాత్రం ఏమండి పాపిగా ఎంచబడ్డాడు. కారణం ఏంటంటే తన దృష్టికి తాను నీతిమంతుడు అనుకుని తమ పాపమును విషయమై ప్రాయశ్చిత్తము పొందలేకపోయాడు. తన దృష్టికి తాను నీతిమంతుడు అనుకుని, ఎవరైతే తమ దృష్టికి తాము నీతిమంతులం అనుకుంటారో వారు ఏమండి మారు మనసు పొందలేరు. తమ దృష్టికి తాము ఎవరైతే నీతిమంతులం అనుకుంటారో, తాము వెళ్ళే మార్గము నేను వెళ్ళే మార్గమే కరెక్టు, నేను మాట్లాడే మాటలే కరెక్టు, నేను చేసేదే కరెక్ట్ అని చెప్పి ఎవరైతే తమ దృష్టికి తాము నీతిమంతులు అనుకుంటారో వారు ఎప్పటికీ మారు మనసు పొందలేరు. ఎవరైతే పాపిని ప్రభువా నేను దయతో నన్ను క్షమించండి, దయతో మమ్మల్ని క్షమించండి ప్రభువా అని చెప్పి ఎవరైతే దేవుని ఎదుట ఆయన ముఖకాంతిలో వారి రహస్య పాపములను కనుగొని ఒప్పుకొని విడిచిపెడతారో వారు నీతిమంతులుగా ఏమండి అంగీకరించబడి దేవుని ఎదుట నుండి దేవుని ఎదుట నిలబడగలరు. ఎవరైతే నా దృష్టికి నేను చేసేదే భక్తి, నేను చేసేదే భక్తి అని చెప్పి తమ దృష్టికి తాము నీతిమంతులను ఎంచుకుంటారో వారు ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోతారు, ఎలాగొచ్చారో అలాగే వెళ్ళిపోతారు. ఎందుకనంటే తమ దృష్టికి తాము నీతిమంతులని అనుకుంటున్నారు. యేసు ప్రభు యొద్దకు ఎంతోమంది వచ్చారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అనేవారు ఎంతోమంది వచ్చి వారి మనస్సు మారకుండానే వారు వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే వారికి
వారి దృష్టికి వారు ఎలా ఉన్నారంటే నీతిమంతులుగా ఉన్నారు. కనుక వారు మార్పు చెందల, ప్రభు రాజ్యములకు వారు రాలేకపోయారు. కారణం ఏంటంటే వారు తమ దృష్టికి తాము నీతిమంతులని అనుకున్నారు. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 35వ వచనం. 2వ అధ్యాయము 35వ వచనం. అయినను నీవు నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు. ఇక్కడ ప్రభు చెబుతూ ఉన్న మాట ఏంటంటే, ప్రభు మాట్లాడుతున్నాడు ఒక సమూహము గురించి, ఒక జనాంగము గురించి ప్రభు మాట్లాడుతూ అంటూ ఉన్నారు. ఏమంటున్నారంటే, అయినను నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని నీవు చెప్పుకుంటున్నావు. ఇది ఎలా ఉందంటే, నేను నిర్దోషిని, నాలో ఏ దోషము లేదు, నేను అపవిత్రుడను కాను, నేను పవిత్రుడను, నాలో ఏ దోషము లేదు అని నీవు చెప్పుకుంటున్నావు. కానీ ఈ ప్రజలు ఎలా ఉన్నారయ్యా అంటే, చూడండి అదే అధ్యాయంలో 33వ వచనం. కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు, అందువలన ఏంటండి పాపము చేయటానికి, అపవిత్రతలో తిరగడానికి, కామక్రియలు పాపపు క్రియలు చేయటానికి ఎంతో ఉపాయము చేసుకుంటున్నావంట. ఏం చేస్తున్నావు? ఉపాయముగా నటించుచున్నావు. ఏమండి, పాపము చేయటానికి ఎంతో ఉపాయాలు పన్నుకుంటున్నావు. పాపము చేయటానికి, కామక్రియలు చేయటానికి, అపవిత్రమైన క్రియలు చేయటానికి ఎంతో ఉపాయాలు పన్నుతున్నావు. ఎవరికి ఎలా దొరకకుండా, భార్య ఏమండి ఎలా దొరకకుండా నా భార్యకు, నేను చేసే ఈ పనులు ఎవరికి కనబడకుండా ఎలా వెళ్ళాలి, ఉపాయాలు పన్నుకుంటున్నావు. ఉపాయాలు పన్నుతూ నీవు అపవిత్రమైన క్రియలు నీవు చేస్తూ కూడా నువ్వు అంటున్నావు నేను నిర్దోషిని. ఏమంటానండి? నేను నిర్దోషి, నిశ్చయముగా ఆయన కోపము నా మీద లేదు. ఇలాంటి వారు మారు మనసు పొందగలరా? ఇలాంటి వారు దేవుని యొక్క ఏమండి ఆ క్షమాపణను పొందగలరా? ఎవరైతే ప్రభువా నేను పాపము చేశాను అని చెప్పి ఎవరైతే దేవుని ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టేవారు కనికరాన్ని పొందుతారు. కానీ ఇక్కడ అంటున్నారు చూడండి, నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద తొలగిపోయాను. కానీ వీళ్ళు ఎలా ఉన్నారంటే, పాపము చేయటానికి, ఏమంటే అపవిత్రమైన క్రియలు జరిగించడానికి ఉపాయాలు పన్నుకుంటున్నారు. ఎలా వెళ్ళాలి, ఎవరికి తెలియకుండా చాటుగా ఎలా పాపము చేయాలి, ఎవరికి తెలియకుండా చాటుగా ఎలా పాపము చేయాలి, తల్లిదండ్రులకు తెలియకుండా ఎలా పాపము చేయాలి అని చెప్పి ఉపాయాలు పన్నుకుంటూ కూడా వీరు అనుకుంటున్నారంట నేను నిర్దోషిని, నాలో ఏ పాపము లేదు, దేవుని కోపము నా మీద ఏమాత్రము తొలగిపోయింది అని అనుకుంటున్నారంట. ఈనాడు అనేకులు కూడా అలాగే అనుకుంటున్నారు. ఎలా ఉన్నారు తెలుసా? పిల్లి పాలు తాగుతూ
కళ్ళు మూసుకుంటుందంట, నన్ను ఎవరు చూడలేదని. అలాగే ఉన్నారు ప్రజలు ఈనాడు. ఎంత పాపము చేస్తూ కూడా, ఎంత అపవిత్రతలో ఉంటూ కూడా వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే ఉపాయాలు పన్నుకుంటున్నారు. ఎలా తప్పించుకోవాలి, ఎవరికి కనపడకుండా ఎలా పాపము చేయాలి, ఎలా అపవిత్రతలోకి ఎలా జరిగించాలి అని చెప్పి ఉపాయాలు పన్నుకుంటూ కూడా అనుకుంటున్నారంట నేను నిర్దోషిని అనుకుంటున్నారంట. ఇలాంటి వారు ఏమండి తమ యొక్క మాలిన్యాన్ని కడుక్కోలేరు. ఎవరైతే నేను పాపము చేశాను ప్రభువా అని ఒప్పుకుంటారో వారు మాత్రమే దేవుని కనికరాన్ని పొందుకుంటారు. దేవుని కనికరాన్ని పొందుకుంటారండి. మన దృష్టికి మనం ఎలా మన దృష్టికి మనం నీతిమంతులుగా కనబడవచ్చు. మన దృష్టికి మనము చేసేదంతా కూడా ఏమండి యథార్థముగా ఉండవచ్చు. కానీ అది దేవుని దృష్టికి సరైనదిగా కనబడుతుందా? దేవుని దృష్టికి సరైనదిగా కనబడుతుందా? ఒకసారి చూడండి ఈ బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 21వ వచనం. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యములలో నీకు పాలు పంపులు లేవు. 23వ వచనం కూడా చదవండి అమ్మా. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లు నాకు కనబడుచున్నది అని చెప్పాను. ఇక్కడ చూడండి, సీమోను అనే వ్యక్తి ఒక అతను కనబడుతున్నాడు. అతను గూర్చి పేతురు గారు మాట్లాడుతూ అంటున్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. కానీ సీమోనుకి ఎలా ఉందంటే తన హృదయము తనకు సరి అయినదిగా కనబడుతుంది. తనకు సరి అయినదిగా కనబడి అతడు చేసిన పని ఏంటంటే ఆ సీమోను దైవజనుడైన పేతురు యోహానుల ముందు ద్రవ్యము పెట్టి డబ్బు పెట్టి పరిశుద్ధాత్మను నాకు కూడా అనుగ్రహించండి అని చెప్పి సీమోను పేతురు యోహానుల ముందు పెట్టాడు. ద్రవ్యము పెట్టి పరిశుద్ధాత్మ పొందుటకు నాకు అధికారము ఇవ్వండి. పరిశుద్ధాత్మ అనేది, పరిశుద్ధాత్మ అభిషేకం అనేది, పరిశుద్ధాత్మ వరము అనేది ఒక వంశపారపర్యముగానో ఒక డబ్బుతోనో లేకపోతే వంశపారపర్యముగానో వచ్చేది ఏమాత్రము కాదు. ఒక పరిశుద్ధాత్మ పూర్ణుడు, ఒక పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ఏమండి, అది ఆ పరిశుద్ధాత్మ అభిషేకం అనేది దేవుని కృప ద్వారా మాత్రమే వస్తుంది తప్ప ఆ పరిశుద్ధాత్మ అనేది నా ఇష్టం వచ్చిన వాళ్ళకి పరిశుద్ధాత్మ ట్రాన్స్ఫర్ చేయటం అనేది అది కుదరని పని. ఏమంటే అది కుదరదు, అసలుకి ఎన్నటికీ కుదరదు. పరిశుద్ధాత్మ అనేది దేవుని కనికరమును బట్టి మాత్రమే ఒక వ్యక్తి మీదకు పరిశుద్ధాత్మ దిగుతుంది తప్ప డబ్బుతోనో లేకపోతే ధనముతోనో లేకపోతే ఇంకోటో పెట్టి పరిశుద్ధాత్మను సంపాదించుకోవటం అనేది అది ఎన్నటికీ అది కుదరదు. పరిశుద్ధాత్మను సంపాదించుకోవటం అనేది దేవుని కనికరము వలన సంపాదించుకుంటాం. మేడగదిలో 120 మంది మేడగదిలో ఉండి దేవుని ఎదుట ప్రార్థన చేసినప్పుడు ఆ 120 మంది మీదకు
దేవుని పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వలె ఏమండి వారందరి మీదకి ఒక్కొక్కరి మీదకి వాలింది. 120 మంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారండి. పేతురు గారు కొర్నేలి ఇంటికి వెళ్ళి దేవుని స్వార్థ ప్రకటిస్తూ ఉన్నప్పుడు అన్యజనుల మీదకు పరిశుద్ధాత్మ, ఆయన వాక్యము వినుచుండగానే పరిశుద్ధాత్ముడు వారి మీదకు దిగిపోయాడు. వారు అన్యజనులు, వారికి దేవుని నీతి ఏంటో దేవుని పరిశుద్ధత ఏంటో తెలీదు. అయినా వారు వాక్యము వింటూ ఉండగానే వారి హృదయములను పరిశుద్ధాత్ముడు తాకాడు. అన్యజనుల మీదకు పరిశుద్ధాత్మ రాదనడానికి వీలు లేకుండా పోయింది. పరిశుద్ధాత్ముడు ఏమండి అది ద్రవ్యం పెట్టో లేదా డబ్బుతోనో పరిశుద్ధాత్మను మనం కొనుక్కోలేం. పరిశుద్ధాత్మను సంపాదించుకోవడానికి ఏమంటే డబ్బు ముఖ్యము కాదు. డబ్బుతో పరిశుద్ధాత్మను ఇక్కడ సీమోను అనేవాడు డబ్బుతో పరిశుద్ధాత్మను సంపాదించుకుందామని ప్రయత్నం చేశాడు. డబ్బుంటే పరిశుద్ధాత్మ వస్తుందండి? వస్తుందా? డబ్బుతో పరిశుద్ధాత్మను కొనుక్కోగలమా? కుదరదు. దేవుని కనికరము ఒకని మీదకు వచ్చినప్పుడు ఆయన ఏమండి మనము అడిగితే ఎంతో నిశ్చయముగా దేవుని కనికరమును కోరగలిగితే ఎంతో నిశ్చయముగా ఆయన నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. దేవునిని అడగాలి. మనలో ఉన్న ప్రతి పాపమును తొలగించుకుని దేవుని ఎదుట నిర్దోషులుగా, దేవుని దృష్టికి మనము నిర్దోషులుగా, దేవుని దృష్టికి మనము నిష్కల్మషులుగా, ఆయన కృపను పొందే ఆ విధానములోకి మనము రాగలిగితే పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. కానీ ఇక్కడ సీమోను తను వెళ్ళే మార్గము అతని దృష్టికి ఎలా ఉందో తెలుసా? సరి అయినదిగా ఉంది. డబ్బుతో పరిశుద్ధాత్మను కొనుక్కుందామనుకుంటున్నాడు. డబ్బుతో పరిశుద్ధాత్మను అనే వరాన్ని కొనుక్కుందామని ట్రై చేశాడు. పేతురు యోహానులు అంటున్నారు, నువ్వు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నట్లుగా నాకు కనబడదు. కానీ ఈ సీమోనుకు ఎలా కనబడుతున్నాడంటే, సీమోనుకు తన దృష్టికి తాను ఎలా కనబడుతున్నాడంటే ఒక నిర్దోషిగా, ఒక నిష్కల్మషుడుగా, ఒక మంచి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. కానీ దేవుని ఎదుట మాత్రం అతడు ఎలా ఉన్నాడంటే ఘోర దుష్టత్వంలో, దుర్నీతి బంధకములో ఉన్నట్లుగా కనబడుతున్నాడు. కారణం ఏంటంటే అతడు ఏమండి తన దృష్టికి తాను నీతిమంతుడని అనుకుంటూ ఉన్నాడు. అవునండి, మన జీవితాల్లో మన దృష్టికి ఎదుట మనకు సరైనదిగా కనబడే మార్గము కనబడుతుంది. ఇక్కడ అంటున్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరిగా కనబడట్లేదు, నీ సరి అయినదిగా లేదు, సరి అయినది కాదు. నీ దృష్టి నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. మరి మన యొక్క హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా ఉందా? నీ హృదయము నీకు సరి అయినదిగా కనబడవచ్చు. మన హృదయము మనకు సరి అయినదిగా కనబడవచ్చు, కానీ దేవుని ఎదుట సరి అయినదిగా ఉందా? దేవుని ఎదుట సరి అయినదిగా ఉందా? ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. మన హృదయం సరి అయినదిగా ఉండవచ్చు. ఇక్కడ సీమోనుకు తన హృదయం ఎలా ఉందంటే సరి అయినదిగానే ఉంది, కానీ దేవుని దృష్టికి మాత్రం అది సరి అయినదిగా లేదు. దేవుని దృష్టికి ఎలా ఉందంటే ఘోర దుష్టత్వంతో, దుర్నీతి బంధకముతో ఉన్నట్లు కనబడుతుంది. అందుకని అతడు మారు మనస్సు పొందలేకపోయాడు. ఎప్పుడైతే
మన హృదయము ఏమండి మన దృష్టికి కాదు సరైనదిగా కనబడవలసింది, దేవుని దృష్టికి సరైనదిగా కనపడాలి, సరైనదిగా కనపడాలి. మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలో తెలుసా? మనలను మనము దేవుని ఎదుట సరిచేసుకునే వారిగా ఉండాలి. తప్పిపోయిన చిన్న కుమారుడు తండ్రిని విడిచి దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. తండ్రి ఆస్తిలో భాగాన్ని తీసుకున్నాడు. తండ్రి ఆస్తిలో భాగాన్ని తీసుకుని దూర ప్రాంతమునకు వెళ్ళాడు. ఆస్తిని తీసుకున్నాడు, దూర ప్రాంతానికి వెళ్ళాడు. అతని ఆస్తి అంతా కూడా వేశ్యలతోనూ ఏమండి భయంకరమైన వ్యసనాలతోనూ స్నేహితులతో కలిసి ఆస్తి అంతటినీ అవచేసాడు. ఆస్తి అంతా అయిపోయింది. ఆస్తి అంతా అయిపోయేటప్పటికీ ఆ ప్రాంతంలో భయంకరమైన కరువు వచ్చింది. అక్కడ పని చేసుకోవడానికి కూడా, కూలి పని చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. సరేనని చెప్పి పందులు కాసేవాని దగ్గర జీతానికి చేరాడు. అతడు అనుకున్నాడు, పందులు తినే పొట్టు తిని కడుపు నింపుకుందాం అని చెప్పి ఆ పందులు కాద్దామని చెప్పి అక్కడికి వెళితే అది కూడా అతనికి దూరం అయిపోయింది. పందులు తినే పొట్టు కూడా అతనికి దూరం అయిపోయినప్పుడు అతడు కూర్చుని అతడు ఆలోచించుకుంటున్నాడు, నేనెంతో నా తండ్రి ఎదుట, నా తండ్రి ఆ ఇంటిలో ఎంతోమంది పనివారికి, కూలివారికి ఆహారము దొరుకుచున్నది. నేనైతే ఇక్కడ బహు బాధపడుచున్నాను. నేనైతే ఇక్కడ బహు వేదన పడుతున్నాను. నేను ఇప్పుడే లేచి తండ్రి యొద్దకు వెళ్ళేదను. తండ్రి, నీకును పరలోకమునకు విరోధముగా నేను పాపము చేశాను అని నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుందాను అని చెప్పి అతడు వెంటనే లేచి తండ్రి యొద్దకు వెళ్ళాడు. తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు తండ్రి దూరముగా తన కుమారుని చూసి కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని ఏమండి తన కుమారునిగా స్వీకరించాడు. ఎందుకు తన కుమారునిగా స్వీకరించాడంటే ఇతడు తను చేసిన పాపమేంటో, తను తన జీవితంలో జరిగించిన ఆ హేయ క్రియలేంటో దేవుని ఎదుట అతడు ఒప్పుకున్నాడు. తను ఎంత మాలిన్యముతో నింపబడ్డాడో ఆ పరిస్థితి ఏంటో అతడు తన దృష్టిలోనికి తెచ్చుకుని దేవుని ఎదుట వాటన్నిటినీ ఏమండి ఒప్పుకుని విడిచిపెట్టాడు. గనుక దేవుని కనికరాన్ని పొందగలుగుతాడు. తన దృష్టికి తను నీతిమంతుడుగా ఉన్నంత కాలం, తన దృష్టికి నేను మంచివాడినే, నేను బాగున్నాను అని ఉన్నంత కాలం అతడు తండ్రి యొద్దకు రాలేకపోయాడు, నిర్దోషిగా ఎంచబడలేకపోయాడు. ఎప్పుడైతే తండ్రి నీకును పరలోకమునకు విరోధముగా నేను పాపము చేశాను అని తన్ను తాను ఎప్పుడైతే ఒక పశ్చాత్తాప హృదయముతో దేవుని ఎదుట తన పాపాన్ని ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడో దేవుని కనికరాన్ని పొందాడండి. అవునండి, మన జీవితాల్లో కూడా మన దృష్టికి మనము నీతిమంతులము అని అనుకున్నంత కాలం, మన దృష్టికి మనం నిర్దోషులము, మన దృష్టికి మనము శుద్ధులైపోయాం, ఇక నాలో ఏ పాపం లేదు, ఏ అపవిత్రత లేదు అని అనుకున్నంత కాలం మన మాలిన్యము ఎట్లా ఉన్న మాలిన్యం అట్లాగనే కడగబడదది. ఎప్పుడైతే చిన్న కుమారుడు దేవుని ఎదుట తన మాలిన్యాన్ని ఒప్పుకుని విడిచిపెట్టారో, తన పాపమును ఏంటో దేవుని ఎదుట ఒప్పుకున్నాడో అతడు కడగబడ్డాడు, శుద్ధీకరించబడ్డాడు. అతడి
ఏమండి ప్రశస్తమైన వస్త్రములు అతనికి కట్టబడినాయి, వేలికి ఉంగరము తొడగబడింది. ఎప్పుడు ఎంత ఖ్యాతి అతనికి కలిగిందంటే అతడు తన దృష్టికి తాను ఏమండి నీతిమంతుడు అని అనుకోకుండా ఏమండి దేవుని ఎదుట పరలోకం ఎదుట ఎంత పాపము చేశాడు. ఏమండి దేవుని ఎదుటను తండ్రి ఎదుటను పరలోకమునకు ఎంత విరోధముగా పాపము చేశాడో ఆ పాపమేంటో ఏమండి అతడు ఒప్పుకుని విడిచిపెట్టబడ్డాడు. కాబట్టి తన మాలిన్యం అంతా కూడా కడగబడి ఒక ప్రశస్తమైన వస్త్రములు కట్టబడిన వాడై ఏమండి తండ్రితో కూడా విందులో కూర్చుని ఆనందించే కృప తండ్రి అతనుకు అనుగ్రహించాడు. నేనేం చేసేయాలి తప్పు, నాలో ఏ తప్పు లేదు, నాలో ఏ దోషం లేదు అని చెప్పి వాడు ఆ పందుల యొద్దే ఉండిపోతే అతడి మాలిన్యము కడగబడేది కాదు. ప్రశస్తమైన వస్త్రం అతనికి ఏమండి తొడిగించబడేది కాదు. ఏమండి కుమారుని యొక్క ఉంగరము అతనికి పెట్టబడేది కాదు. తండ్రి యొక్క విందులో తండ్రితో కూడా కలిసి విందు ఆరగించే కృప అతనికి దొరికేది కాదు. ఎప్పుడు ఆ కృప దొరికిందంటే తన దోషమేంటో తన పాపమేంటో దేవుని ఎదుట తండ్రి ఎదుట ఏమండి పరలోకమునకు తండ్రికి విరోధముగా ఏ పాపము చేశాడో దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు ఏమండి అతనికి ఎంత కృప దొరికిందో మనము కూడా ప్రతిరోజు కూడా మనము మన యొక్క హృదయాన్ని దేవుని ఎదుట విప్పేవారిగా ఉండాలి. ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములు కనబడతాయి. మన దృష్టికి మనము నీతిమంతులు కనబడవచ్చు, కానీ మనం ఎప్పుడైతే ప్రభు ఎదుటికి వస్తామో, ప్రభు సముఖములో మన హృదయాన్ని ఓపెన్ చేస్తామో అప్పుడే మన హృదయ నిజస్థితి తెలుస్తుంది. అతని యొక్క చిన్న కుమారుడి యొక్క నిజస్థితి దేవుని ఎదుటికి వచ్చినప్పుడు తన యొక్క నిజస్థితి తెలిసింది. మన జీవితాల్లో దేవుని పిల్లలమైన మనము దేవుని ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టేవారిగా ఉండాలి తప్ప మన దృష్టికి మనం నీతిమంతుడిని అయిపోయాను, ఇక నాలో ఏ పాపం లేదు అని చెప్పి మనల్ని మనం సరి చేసుకుంటూ ఉంటే మన మాలిన్యము కడగబడదు. ఎప్పుడైతే మనము ఏమండి దేవుని ఎదుట ఒక సుంకరి వలె దేవా నేను పాపిని నన్ను క్షమించండి అని మనము ఒప్పుకుంటామో అప్పుడే మనము నీతిమంతులుగా తీర్చబడతాము, కుమారునిగా అంగీకరించబడతాం, తండ్రి యొక్క సంతోషములో పాలు పంపులు పొందగలుగుతాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.